బుధాష్టమి రోజు ఏమి చెయ్యాలి? ఈసారి మనకి రేపు కాలభైరవ అష్టమి, అదేవిధంగా బుధ అష్టమి. బుధాష్టమి అంటే ఏమిటి? బుధవారం అష్టమి వచ్చినప్పుడు బుధాష్టమి అంటారు. దీనికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి? రేపైతేనేమో మనకి కాలభైరవ అష్టమికి అంటే మార్గశిర శుద్ధ అష్టమికి పేరేమిటి అంటే కాలభైరవ అష్టమి, కాలాష్టమి అని, జయాష్టమి అని, దుర్గాష్టమి అని, అన్నపూర్ణాష్టమి అని, బుధాష్టమి అనేటువంటి పేర్లు కూడా దీనికి ఉన్నాయి. రేపటికి ఉండేటువంటి ప్రత్యేకత. అలా కాకుండా సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా ఏ మాసంలో అయినా ఏ పక్షంలో కృష్ణపక్షం కానీ లేదా మనకి శుక్లపక్షం కానీ ఏ పక్షంలో అయినా బుధవారం అష్టమి వస్తే అది అత్యంత విశిష్టమైనటువంటి అష్టమిగా చెప్తారు. ఎందుకంటే కొన్ని తిథులు కొన్ని వారాలు కలిసినప్పుడు వాటికి అత్యంత ప్రత్యేకత, అక్షయ ఫలాన్ని ఇచ్చేటువంటి శక్తి వాటికి ఉంటుందిట. ఎలాంటిది? నాశము లేనటువంటి ఫలితాన్ని అది ఇస్తుందిట. వాటిలో ఇదివరకు మనం చాలాసార్లు గోపురంలో సింహస్థులో కూడా చెప్పుకున్నాం. సోమవారం అమావాస్య వచ్చినప్పుడు, ఆదివారం రోజు సప్తమి వచ్చినప్పుడు, బుధవారం అష్టమి వచ్చినప్పుడు, మంగళవారం చవితి వచ్చినప్పుడు, గురువారం ఏకాదశి వచ్చినప్పుడు, ఇవన్నీ కూడా అత్యంత విశిష్టమైనటువంటి పర్వటి రోజులుగా చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా శనివారం త్రయోదశి వచ్చినప్పుడు. ఈసారి మనకి బుధవారం అష్టమి వచ్చింది. అయితే బుధవారం అష్టమి వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? దీనికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి? ఈ అష్టమి అంటే ఎప్పుడు బుధవారం అష్టమి వచ్చినా కూడా ఆ రోజు చేసేటువంటి జపదాన హోమాలకి స్నానానికి విశేషమైనటువంటి ఫలితం, అక్షయ ఫలితం, అత్యంత పర్వటి రోజు. అయితే ఎలాంటి ఫలితం వస్తుంది? మామూలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం, ఒక ఆవును మామూలు రోజు దానం చేస్తే ఒక ఆవును దానం చేసినటువంటి ఫలితం మాత్రమే వస్తుంది. అదే సూర్యగ్రహణ సమయంలో చేస్తే 1000 ఆవుల్ని దానం చేసినటువంటి ఫలితం వస్తుంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఇలా బుధ అష్టమి రోజు బుధవారం అష్టమి వచ్చినప్పుడు కూడా ఏదైనా దానం చేస్తే దానికి అత్యంత ఫలితం వస్తుందిట, 1000 రెట్ల ఫలితం వస్తుందిట. అంటే సూర్యగ్రహణంలో దానం చేస్తే ఏ విధంగా ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుందిట. ఈ బుధవారం రోజు బుధుడికి మనం ప్రత్యేకంగా ఏం చెప్పుకుంటూ ఉంటాము? విఘ్నేశ్వరుడికి ఆ రోజు పూజ చేయాలి అని చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి అని చెప్పుకుంటాం. విష్ణుమూర్తికి పూజ చేయవచ్చు. అష్టమి తిథి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి తిథిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుకని అమ్మవారికి పూజ చేయడానికి కూడా విశేషమైనటువంటి రోజుగా చెప్తారు. బుధాష్టమి రోజు ఎప్పుడు అష్టమి గుడికి వెళ్ళినా, అమ్మవారి గుడికి వెళ్ళినా 8 ప్రదక్షిణలు చేయాలిట. 8 రకాల పువ్వులు పెట్టాలిట. 8 రకాల పళ్ళు పెట్టాలిట. 8 రకాల పత్రిని పెట్టాలిట. 8 ప్రదక్షిణలు చేయాలిట. వీలైతే 8 పిండి వంటకాలు కూడా నివేదన చేయవచ్చు. 8 మందికి తాంబూలాలు ఇచ్చుకోవచ్చు. ఇదివరకు మనం దాంపత్యాష్టమి అని కూడా ఇదివరకు చెప్పుకున్నాం. అప్పుడు మొదలుపెట్టి ప్రతి అష్టమి రోజు అమ్మవారికి పూజ చేయాలని చెప్పుకున్నాం. వ్రతం చేసినా చేయకపోయినా ఇలా బుధవారం అష్టమి వచ్చినప్పుడైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దోషాలు ఉండవుట, రోగ నివారణ జరుగుతుందిట, ఇంట్లో శాంతి వెల్లివిరుస్తుందిట. పరమశివుడికి మారు రూపమైనటువంటి వాడు, కాలరూపుడైనటువంటి వాడు కాలభైరవుడు అని చెప్తారు. అందుకని కాలభైరవ వ్రతం కూడా అత్యంత విశిష్టమైనటువంటిదిగా చెప్తారు. ఇక్కడ కాలభైరవ వ్రతం అనేటువంటిది ఏ విధంగా చేయాలి అంటే మనకి శాస్త్రోక్తంగా వ్రత విధానం కనిపించదు, కానీ చేసినటువంటి కొంతమంది వారి వారి అనుభవాలు చేకూర్చినటువంటి కథనాలు దానిలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏ విధంగా వ్రతం చేయాలి? ఇక్కడ కథలైతే జనసామాన్యంలో జనబాహుళ్యంలో ఎవరెవరు లబ్ధి పొందారో వారి కథలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కానీ వ్రతం అనేటువంటిది ఇక్కడ కలశ స్థాపన చేసుకోవడం. కలశ స్థాపన చెయ్యలేకపోయినా మనం సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏ విధంగా వేదికను ఏర్పాటు చేసి సత్యనారాయణ స్వామి పటాన్ని పెట్టుకుంటామో అదేవిధంగా కాలభైరవ పటాన్ని పెట్టుకుని కాలభైరవుడికి శివుడికి కూడా పూజ చేయాలి. ఎందుకంటే కాలభైరవుడు ఎవరో కాదు, శివుడి జటాజుటం నుంచి ఉద్భవించినటువంటి వాడు, శివ ఆజ్ఞతో నడుస్తున్నటువంటి వాడు, శివుడికి మారురూపమైనటువంటి వాడు, శాంతస్వరూపమైనటువంటి వాడు. అందుకని ఆ కాలభైరవుడిని అర్చించటం వలన సకల దోషాలు నివృత్తి చెందుతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు.
అయితే ఇక్కడ కాలభైరవ వ్రతం చేసేటువంటి వాళ్ళు ఏ విధంగా చేయాలంటే, ఎవరైనా స్త్రీలు కానీ, పురుషులు కానీ, అన్ని వర్గాల వాళ్ళు కానీ కూడా చేయవచ్చు. చేసేప్పుడు వీళ్ళు ఒక వేదికను ఏర్పాటు చేసి, కలశ స్థాపన చేసి, వీలు కాకపోతే కాలభైరవుడి పటాన్ని పెట్టుకొని శివుడికి అర్చన చేసి కాలభైరవుడికి అర్చన చేయాలి. అయితే కాలభైరవుడి అర్చన విధానం పుస్తకాలు మనకి మార్కెట్లో అనేకంగా దొరుకుతూ ఉన్నాయి. హిందీలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి, సంస్కృతంలో ఉన్నాయి, ఈ మధ్యకాలంలో తెలుగులో కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాశీ క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళ చేత తెప్పించుకున్నా కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ కూడా అన్ని చోట్ల కూడా ఈ పుస్తకాలు దొరుకుతూ ఉన్నాయి. అయితే కాలభైరవుడికి పూజ చేసే ముందు మొట్టమొదటిగా గణపతి ప్రార్థన చేసుకోవడం, అష్టదిక్పాలకులకి, నవగ్రహాలకి పూజ చేయటం, ఆ తర్వాత శివపార్వతులకి పూజ చేయటం, అర్చన అభిషేకాలు చేసుకోవడం, ఆ తర్వాత కాలభైరవుడికి ఇక్కడ చాలీస, అష్టోత్తరం, సహస్రనామం, అష్టకాలు, అనేక స్తోత్రాలు ఉన్నాయి. మీకు వీలైనటువంటిది, మీకు అందుబాటులో ఉన్నటువంటిది, మీరు చదవదగినటువంటిది మీ శక్తి అనుసారం కాలభైరవుని అర్చించి ఆయనకి నివేదన చేయాలి. కాలభైరవ నామజపాన్ని చేయవచ్చు, మంత్రజపాన్ని చేయవచ్చు. అష్టమూర్తులకి, అష్టభైరవులకి రకరకాల మంత్రాలు ఉన్నాయి. మీకు ఏనాటి సమస్య ఉందో, ఏ రూపంలో భైరవుణ్ణి మీరు పూజించాలో ఆ రూపానికి తగినటువంటి మంత్రాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది మీరు ఆ మంత్రజపాన్ని కూడా చేయవచ్చు. ఒకవేళ మంత్రజపం చేయలేనటువంటి వాళ్ళు ఆయన అష్టోత్తర నామాలు చదువుకోవచ్చు, లేదా ఏదో ఒక నామాన్ని జపించవచ్చు. అలా చేసి సాయంత్రం వరకు పూజ చేసి ఎర్రని పుష్పాలతో ఆయనకి పూజ చేసి నివేదన చేయాలి. అలా చేసి ఈ కాలభైరవ వ్రతాన్ని ఒకసారి చేయవచ్చు, నెల నెలకి చేయొచ్చు. చతుర్దశి రోజు కానీ, అష్టమి రోజు కానీ, మంగళవారం రోజు కానీ చేయటం విశేషమైనటువంటివి. అయితే సంధ్యా సమయంలో ప్రదోషకాలంలో చేయటం చాలా విశేషమని చెప్తారు. ఆ విధంగా చేసి ఆ రోజు ఉపవసించటం, ఎవరికైనా అన్నదానం చేయటం లేదా సామాగ్రి దానం చేయటం లాంటిది చేయాలి. ఏమీ చెయ్యలేనటువంటి వాళ్ళు, ఇంట్లో వ్రత విధానం చేయలేనటువంటి వాళ్ళు కూడా వ్రతం చేస్తున్నట్టుగా భావించి కాలభైరవుడి ఆలయానికి వెళ్ళి, లేదా శివాలయంలో కాలభైరవుడు ఉంటే అక్కడికి వెళ్ళి దీపారాధన చేసి 8 ప్రదక్షిణలు చేయండి. అక్కడ దీపారాధన చేయండి, కాలభైరవుణ్ణి స్మరించండి, నామార్చన చేయండి, నివేదన చేయండి, ఎవరికైనా దానం చేయండి. ఆ విధంగా చేయాలి. అయితే కాలభైరవుడి జపం కానీ, ఏదైనా ఇష్టదేవతా మంత్రం కాలభైరవుడి ముందర కానీ చేస్తున్నప్పుడు కానీ, ఈ వ్రతం చేస్తున్నప్పుడు కానీ, ఒక్కోసారి ఒక దగ్గర కాకుండా, అంటే ఒక సంవత్సర కాలం ఈ వ్రతం చెయ్యాలని నియమం పట్టుకున్నారనుకోండి, ప్రతి చతుర్దశి రోజు కానీ, లేదా ప్రతి మంగళవారం అని కొన్ని మంగళవారాలు కానీ అలా చేసినప్పుడు ఒకే ప్రదేశంలో ఒకే దిక్కు కూర్చొని చెయ్యాలి. తూర్పు అభిముఖంగా కానీ, ఉత్తర అభిముఖంగా కానీ కూర్చొని ఈ వ్రతాన్ని చేయాలి. దీపారాధన చేయాలి. దీపారాధన చేసి ఆ తర్వాత కథనాలు చదువుకోవడం, ఆ తర్వాత అర్చన చేయటం, నివేదన చేయటం, ఎవరికైనా భోజనం పెట్టడం లాంటిది చేయాలి. కాలభైరవ వ్రతం చేస్తున్నటువంటి వాళ్ళు మరొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన ఇంటి ముందు తిరిగేటువంటి కుక్కలు కూడా కాలభైరవ స్వరూపంగా చెప్తాం, కాలభైరవుడు అని అంటూ ఉంటారు. నిజానికి శునక వాహనం కలిగి ఉన్నటువంటి వాడు కాలభైరవుడు. అందుకని మనం ఎంగిలి చేయకుండా వంట అయిన తర్వాత, నివేదన చేసిన తర్వాత నిత్యము కొద్దిగా అన్నము కుక్కకి, ఇంటి ముందు తిరిగేటువంటి కుక్కకు పెట్టడం వలన ఇంటికి అపమృత్యు దోషం ఉండదుట. అపమృత్యు వలన వచ్చేటువంటి దోషాలు ఆ ఇంటికి రావుట. ఎందుకంటే కాలభైరవ స్వరూపంగా చెప్తారు కాబట్టి. ఇంకా ఎక్కువగా బాధలు పడేటువంటి వాళ్ళైతే నిత్యం కాలభైరవ అష్టకం చదువుకొని కాలభైరవ వ్రతం చేసి ఇంటి ముందర ఉండేటువంటి కుక్కకి వడమాల వేయటం. మామూలుగా మనం ఆంజనేయ స్వామికి అప్పాలతో మాల వేస్తూ ఉంటాం, వడమాల వేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇంటి ముందర ఉండేటువంటి కుక్కకి కూడా వడలు తయారు చేసి కాలభైరవుడికి పూజ చేసిన తర్వాత కాలభైరవ రూపంగా భావించి దాని మెడలో ఈ వడమాల వేయాలిట. కాశీక్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది కాలభైరవ పూజ చేయటం కోసం వడమాల తయారు చేయించి కుక్కకి వేస్తూ ఉంటారు. వీధిలో కుక్కకే వేస్తూ ఉంటారు. అలా వేయటం వల్ల కూడా దోషాలు పోతాయి అని చెప్తారు.